ఏంటి మీ బ్రాహ్మలు ఏంటి? మీరు బ్రాహ్మల? ఎందుకు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతారు ఈ వయసులో మీరు వచ్చి? ఒక్క మాట వినండి, బ్రాహ్మణ పరువులు తీయడానికి కానీ ఎందుకు చెప్పండి? మీ ప్రవర్ చెప్పండి. మీరు బ్రాహ్మలు అయితే ఏమి? మీరు బ్రాహ్మలు కదా. ఇంత వయసు వచ్చి మీరు అది ఎంతవరకు సమంజసం చెప్పండి? బ్రాహ్మణులు అడుక్కుంటున్నారని మీడియా వాళ్ళందరూ కూడాను వాట్సాప్లో గట్రా పెట్టుకుంటున్నారు. మీకు ఏమిటి కావాలి చెప్పండి? మీకు ఏమిటి కావాలి? మీకు ఇంత భుక్తి కావాలి, ఈ వయసులో ఇంత ఆసరా కావాలి, దానికోసం బ్రాహ్మణులు అని చెప్పుకొని యాచన చేసుకోవడం ఏంటి? మీరు ఎంతవరకు సమంజసం ఉంది? కరెక్ట్గా చెప్పండి. మీరేనా? మీరు ఒప్పంగా అంటారు, అరసివిల్లు అంటారు, వాడాడు అంటారు, అన్ని ప్రాంతాలు తిరిగిన వాళ్ళని చెప్తున్నాను నేను. మీ ప్రవర్ చెప్పండి. మీరు బ్రాహ్మణులు అయితే మీ గోత్రం ఏంటి? మీ గోత్రం ఏంటి చెప్పండి? కళింగ బ్రాహ్మల. మీ సొంతూరే ఊరు కళింగ బ్రాహ్మలు అయితే? శ్రీకాకుళం చెప్పండి. ఎక్కడ? కింతలే. మీరు కాళింగలా? కింతల కాళింగలా? కింతల కాళింగలా? కళింగ బ్రాహ్మల? కళింగ బ్రాహ్మణులు లేరు. ఆరామద్ర నాకు మీరు స్టోరీ చెప్పకండి. నేను బ్రాహ్మణ సంఘంలో అధికార ప్రతినిధి. మీకు అర్థమైందా? కింతల కాళింగులు ఆ మాట చెప్పండి. మీ పేరేం పేరు? మీకు ఆధార్ కార్డు ఉందా? మీరు ఇలా ఎందుకు యాచన చేస్తున్నారు? కారణం ఏంటి? మీరు యాచన చేయాల్సిన అవసరం ఏంటి? మీ కడుపు కోసం అయితే గవర్నమెంట్ ఉంది, మీ కులం ఉంది. మీకు అర్థమైందా? సంక్షేమ సంఘాలు ఉన్నాయి, దానికోసం మీరు మాట్లాడాలి. అంతేగాని వేరే కులం పేరు పెట్టుకుని యాచన చేయడానికి మీకు అధికారం లేదు. దాన్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? సరే కాదు వేరే ఆయన మీరు రండి, మీ బాలులుగా సరే. మీరు ఎందుకు బ్రాహ్మణుని యాచన చేస్తున్నారు? మీరు ఎవడ చెప్పాడయ్యా మీకు బ్రాహ్మణులను యాచన చేయ? మీరు యాచన చేసుకుంటే యాచనగా చేసుకోండి. కళింగ బ్రాహ్మణులు లేరయ్యా, మీరు కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. కళింగ బ్రాహ్మణులు లేరు. ముఖలింగమా మీది? కింతలేనా? కింతలేంటి మీకు? బ్రాహ్మణులు కాదు మీరు, నాకు తెలుసు. నేను నాకు చెప్పకు నువ్వు స్టోరీ. నీకు అర్థమైందా? ఏడు చెప్పండి, తిరిగి అడుగుతాడు. మీరు కళింగ బ్రాహ్మణులని యాచన చేయడానికి అధికారం లేదు. మీకు మొట్టమొదటి చెప్తున్నాను. దాని ద్వారా ఆల్రెడీ దానికోసం యాక్ట్ తీసుకొచ్చి దానికోసం ఒట్టినే దొరికిపోతారు ఈ వయసులో. నా మాట వినండి, అర్థమైందా? దానికోసం బ్రాహ్మణ సంఘాలు ఆల్రెడీ పిల్లు వేసి ఉన్నాయి. మీరు ఒట్టిని ఇలా ఊరి మీద బడేవలాగా యాచన చేసుకుని తిరుగుతాం బ్రాహ్మణం మేమంటే అది పద్ధతి కాదు. అర్థమైందా? దాని ద్వారా మీ ఒక్క విషయం చెప్తాను చూడండి, మీ ద్వారా మీ కులానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు స్టేషన్లోకి వెళ్తారు, మిమ్మల్ని విడిపించేవాడు ఎవడో ఒకటి రావాలి. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాసెస్లు అవుతున్నాయి. మీరు అర్థమైందా? మేము కాళింగలో మేము ఉండడానికి లేదు, తినడానికి లేదని అడగండి, రూపాయి మీద 10 రూపాయలు ఇస్తారు. అంతేగాని బ్రాహ్మణులు అనుకుని యాచన చేస్తే బ్రాహ్మణులు వీధిన పడ్డారని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేస్తున్నారు. ఇది ఎవరు చెప్పారు మీకు? ఎవరెవరు మీరు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు మీరు సొంతూరు కింతలేనా? కింతల మీ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ లేదా? ఇంటింటికి వెళ్ళి మీరు డోర్ కొట్టి మీరు యాచన చేస్తున్న కారణం ఏంటి? మీరు ఎవడు చెప్పాడయ్యా మీకు బ్రాహ్మణులను యాచన చేయమని? మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు పిల్లు వేశారంటే మీరు మళ్ళీ బొక్కలో పడతారు. అర్థం చేసుకోండి. సరే కాదు, మేమే సినిమా స్టోరీ చెప్పడం లేదు. అర్థం చేసుకుని మాట్లాడండి. అర్థమైందా? మీరు బ్రాహ్మణులు అనుకొని వేషాలు వేసుకుని ఏంటి అసలు మీకు ఆలోచన ఉంది? ఇంత వయసు వచ్చిందా పెద్దయ్యా? నువ్వు ఒక మాట చెప్పు. కాదు, మీరు కింతలు అంటున్నారు కదా, మీ ఇంటి పేరేంటి? ఏం అంత ఆలోచిస్తున్నావు? పైడోలు. నీ ఇంటి పేరు? సనపలవరు. నీ ఇంటి పేరు? ఏం కింతల కాయలు గర్వంగా చెప్పుకోవడానికి ఏం జంజం పట్టుకొని కళింగ బ్రాహ్మణులు అంటారేటయ్యా? గర్వంగా చెప్పుకోవడానికి ఏం మీరు పైడోలు అన్నప్పుడు? ఎంతమంది వస్తున్నారు దర్శనానికి పైడోలని? ఎంతమంది ఉన్నారు? కోనోళ్ళు ఎంతమంది ఉన్నారు? మరేమైతే ఇది కరెక్ట్ కాదు. వేషం మార్చండి. మీరు కాళింగులు అనుకునేటప్పుడు కాళింగులు కానీ యాచన చేసుకోండి. వాళ్ళకి చెడ్డ పేరు తేకండి. బ్రాహ్మణులు అనుకుని ఈసారి యాచన చేస్తే మాత్రం మరి మా పెద్దవాళ్ళు, నేను ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు, అర్థం చేసుకోండి. ఆల్రెడీ మీరు ఎక్కడెక్కడ దొరికారో వీడియోలు తీయమంటారా? మీరు ఎక్కడెక్కడ దొరికారో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ మీరు యాచన చేసుకున్నారు బ్రాహ్మణులని? ఇంకెక్కడెక్కడ తిరిగారు?
విజయనగరంలోనో, విజయనగరంలోనో, శ్రీకాకుళం జిల్లాలోనో ఏంటి మీకు పని? మీకు యాచన చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మీకు కడుపు జరగకపోతే వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు చేరండి. అనాథాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు చేరండి. మీ డేటా మొత్తం కనుక మీ ఆధార్ కార్డులో తీస్తే మీ బతుకులు ఏమవుతాయో తెలుసా? బ్రాహ్మణులు అనుకుని యాచించడం ఏమి? మీకు ఒళ్ళు బలుపు. కానీ మీకు వయసు అడ్డొచ్చింది ఇప్పుడు నేను మాట్లాడడానికి. ఈసారి ఎవడు గుమ్మం ఎక్కి మేము బ్రాహ్మణులను యాచన చేశారంటే మాత్రం మర్యాద కూడా చెప్తున్నాను.